హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఇప్పుడు మనం ఆర్సీ రెడ్డి మ్యాగజైన్ నుంచి అక్టోబర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు స్పెసిఫిక్గా మనం ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఈ మ్యాగజైన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 50 MCQs దీంట్లో భాగంగా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ మ్యాగజైన్ని మీరు ఫ్రీగా ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అవైల్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంది. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఇప్పుడు మనం అక్టోబర్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము ఆర్సీ రెడ్డి మ్యాగజైన్ నుంచి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి విశాఖపట్నం సిటీ అనేది phase 2 ఆఫ్ అర్బన్ ఫ్లడ్ మిటిగేషన్ ప్రోగ్రామ్ దీని కింద సెలెక్ట్ అయిందనమాట. టోటల్ 11 సిటీస్ సెలెక్ట్ అయినాయి ఇండియాలో. 2400 crores దీనికి కేటాయించడం జరిగింది. ఈ 11 సిటీస్కి మనకు విశాఖపట్నంకి 200 crores అనేవి అలొకేట్ చేయడం జరిగిందనమాట. ఈ ఫండ్ అనేది ఫస్ట్ ఫేజ్లో 7 సిటీస్ సెలెక్ట్ అయినాయి, దాంట్లో హైదరాబాద్ ఉంది. ఏ విధంగా ఈ సిటీస్ అనేవి సెలెక్ట్ అవుతాయంటే, ఇది కోస్టల్ సిటీ అయి ఉండొచ్చు, పాపులస్ సిటీ అయి ఉండొచ్చు, అర్బన్ ఫ్లడ్స్కి ఎక్కువ ప్రోన్ అయి ఉండొచ్చు. అలాంటి సిటీస్ డిపెండింగ్ అపాన్ హైడ్రలాజికల్ డేటా, హైడ్రోమెటీరియలాజికల్ డేటా, ఇంకా ఫిజికల్, ఎకనామిక్, సోషల్ క్రైటీరియా బేసెస్ పైన ఈ సిటీస్ అనేవి సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. దీంట్లో భాగంగా మనము స్ట్రక్చరల్ మెజర్స్, నాన్ స్ట్రక్చరల్ మెజర్స్ తీసుకుంటాం ఫ్లడ్ మిటిగేషన్కి. స్ట్రక్చరల్ మెజర్స్ ఏంటంటే స్టామ్ వాటర్ డ్రైనేజ్ మేనేజ్మెంట్, రీజనరేషన్ ఆఫ్ వాటర్ బాడీస్, మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్. ఎస్పెషల్లీ విశాఖపట్నంలో మనకు కోస్టల్ ఫ్లడ్స్ వస్తాయి, సైక్లోన్స్ వస్తాయి, సైక్లోన్స్ వల్ల ఫ్లడ్స్, స్టామ్ సర్జెస్ వల్ల ఫ్లడ్స్, క్లౌడ్ బర్స్ వల్ల, ఎక్సెసివ్ రైన్ఫాల్ వల్ల ఫ్లడ్స్ రావడం జరుగుతుంది. దానివల్ల మనం మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్ ఇవన్నీ చేసుకోవచ్చు. అఫారెస్టేషన్, రిఫారెస్టేషన్ మెజర్స్, గ్రీన్ స్పేసెస్ని ఎన్హాన్స్ చేయడము, వాటర్ హార్వెస్టింగ్ మెజర్స్ ఇవన్నీ తీసుకోవడం స్ట్రక్చరల్ మెజర్స్లో భాగంగా చూస్తామన్నమాట. నాన్ స్ట్రక్చరల్ మెజర్స్లో మనకు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ని డెవలప్ చేయడము, అర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేయడము, హజార్డ్ మ్యాపింగ్, వల్నరబిలిటీ మ్యాపింగ్ ఇవన్నీ చేయడం జరుగుతుందన్నమాట నాన్ స్ట్రక్చరల్ మెజర్స్లో. మనకు ఇంటర్ కనెక్టెడ్ ఇష్యూ ఏంటంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో భాగంగా మనం తెచ్చాము. ఇది త్రీ టైర్ స్ట్రక్చర్ ఉంటుంది. నేషనల్ లెవెల్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెడెడ్ బై PM, స్టేట్ లెవెల్లో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెడెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనమాట. సో ఇది ఇంటర్ కనెక్టెడ్ ఇష్యూ, ఫస్ట్ ఇష్యూ అనమాట. ఇది ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేస్తే, సో అదానీ వాళ్ళు అంబుజా సిమెంట్ని పర్చేస్ చేసుకున్నారు. ఈ అంబుజా సిమెంట్ వాళ్ళు సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ అనేది గంగవరం పోర్ట్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ గంగవరం పోర్ట్ కూడా అదానీ వాళ్ళే కొన్నారనమాట. దీంట్లో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లో సిమెంట్ని ఏ విధంగా తయారు చేస్తారంటే ఫ్లై యాష్, అంటే బై ప్రోడక్ట్స్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఫ్లై యాష్ ఉంటుంది కదా, దాంతోపాటు స్టీల్ ఇండస్ట్రీస్లో బై ప్రోడక్ట్ వచ్చేది, దాన్ని యూస్ చేసి క్లింకర్ని యూస్ చేస్తారనమాట. క్లింకర్ అంటే ఏంటంటే మనకు లైమ్ స్టోను, ఐరన్ ఓరు, జిప్సమ్ ఇవన్నీ మిక్స్ చేసి ప్రొడ్యూస్ అయ్యేది క్లింకర్ అంటారు అనమాట. అది సిమెంట్కి ఎక్సెసివ్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది. సో ఆ క్లింకర్ అనేది ఇక్కడ తయారు చేయకుండా మనం గంగవరం పోర్ట్ కాబట్టి ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంపోర్ట్ కానీ డొమెస్టిక్లో కానీ మనకు ఇంటర్నేషనల్గా కానీ ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అందుకనే దీన్ని మనము ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ అన్నాం. అంటే మొత్తం సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే జరగదు, ఎందుకంటే క్లింకర్ అనేది మనం వేరే చోటు నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి. ఈ క్లింకర్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకు చాలా పవర్ యూటిలైజేషన్ అనేవి అవసరం అనమాట. ఎందుకంటే మనము దాన్ని ఈ గ్రైండింగ్ మెటీరియల్ని మనం 400 to 500 డిగ్రీ సెంటిగ్రేడ్ని హీట్ చేస్తాం అనమాట. దానికి పవర్ అవసరం. సో మళ్ళీ కూలింగ్ సిస్టమ్స్ ఇవి కూడా అవసరం ఉంటాయి. సో అందుకనే ఇది ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ కాదు, జస్ట్ గ్రైండింగ్ యూనిట్ అనమాట. సో అందుకనే దీని ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల దీన్ని ఆరెంజ్ కేటగిరీ ప్రాజెక్టుగా దీన్ని చూడడం అనేది జరుగుతుందన్నమాట. టోటల్గా మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 4 typesగా ఇండస్ట్రీస్ని డివైడ్ చేశారు బేస్డ్ అపాన్ దేర్ ఎమిషన్ ఇంటెన్సిటీ అనమాట. ఒకటి ఆరెంజ్, గ్రీన్, వైట్, రెడ్. సో ఇది ఆరెంజ్ కేటగిరీ అనమాట. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ దీనికి చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ముందే చెప్పుకున్నట్టు పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, వాటర్ యూటిలైజేషన్ మినిమల్గా ఉంటుంది. ఇక్కడ ఇంకా ఎస్పెషల్లీ ఈ ప్లాంట్లో మనకు హై ఎఫిషియన్సీ పార్టికులేట్ ఎమిషన్ కంట్రోల్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తున్నారు. దీంతోపాటు మనకు సర్క్యులర్ ఎకనామిక్ కూడా ఇది దోహదపడుతుంది, ఎందుకంటే మనము డిఫరెంట్ ఇండస్ట్రీస్ వచ్చిన బై ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఇండస్ట్రీస్ నుంచి స్టీల్ స్లాగ్,
థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చిన ఫ్లై యాష్ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. సో అందుకనే ఇది ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. ఇది గంగవరం పోర్ట్లో ఈ గ్రైండింగ్ యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది సెకండ్ టాపిక్. ఇప్పుడు థర్డ్ టాపిక్ వచ్చేసి మనకు పిఎం ధనధాన్య కృషి యోజన. దీంట్లో భాగంగా ఏపీ నుంచి 4 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ కావడం జరిగింది. టోటల్గా 100 అగ్రికల్చరల్ లో ప్రొడక్టివిటీ ఉన్న అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ని ఇది సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఏపీ నుంచి 4 ఏవేవంటే అనంతపూర్, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి జిల్లా అండ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్. అనంతపూర్, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు అండ్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్. ఇది ఏ విధంగా సెలెక్ట్ చేసినారంటే లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఉండాలి, క్రెడిట్ ఫెసిలిటీస్ అగ్రికల్చర్కి చాలా తక్కువ అవైలబిలిటీలో ఉండాలి, ఆపరేషనల్ హోల్డింగ్స్ ఎక్కువ ఉండాలి, ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో క్రాపింగ్ ఇంటెన్సిటీ కూడా తక్కువ ఉండాలి. సో ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫార్మర్స్ ఇన్కమ్ని ఇంప్రూవ్ చేయడానికి, సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ని తీసుకొని రావడానికి, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ తగ్గించడానికి, సో ఇట్లాంటి మెజర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్టేట్లో ఏదో ఒక డిస్ట్రిక్ట్ మాత్రం కంపల్సరీగా సెలెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా మనము ఇది 2025 బడ్జెట్లో తేవడం అనేది జరిగింది. టోటల్గా మనకు బెనిఫిషరీస్ 1.7 crores ఫార్మర్స్, మోస్ట్లీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ దీంట్లో బెనిఫిషరీస్. టోటల్గా 24,000 crores 6 years యాన్యువల్గా 24,000 ప్రతి ఇయర్ 24,000 crores మనము దీన్ని కేటాయించడం జరుగుతుంది 6 years వరకు. టోటల్గా 36 సెంట్రల్ స్కీమ్స్ కన్వర్జెన్స్ మోడ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే పిఎం కృషి యోజన, పిఎం కృషి సించాయి యోజన, పిఎం కిసాన్ యోజన, ఇట్లాంటి అన్ని స్కీమ్స్ అగ్రికల్చర్ రిలేటెడ్ అన్ని స్కీమ్స్ డిఫరెంట్ మినిస్ట్రీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కదా, అన్ని స్కీమ్స్ కన్వర్జెన్స్ బేసిస్ మీద ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో రాదర్ దాన్ వర్కింగ్ ఇన్ సిలోస్, సో ఇండిపెండెంట్గా వర్క్ చేయడం బదులు అన్నీ కలిసి ప్లాన్ చేసుకొని బెటర్గా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అని ఈ కన్వర్జెన్స్ మోడ్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో సర్టెన్ మెజరబుల్ అవుట్కమ్స్ కూడా ఉన్నాయి. ఇట్లాంటి అవుట్కమ్స్కి ఇంత మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న అవుట్కమ్ బేస్డ్ బడ్జెటింగ్ లాగా మనకు అవుట్కమ్ బేస్డ్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా మనకి ఇక్కడ మెజర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దాంట్లో భాగంగా మనము ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనకు త్రీ టైర్ స్ట్రక్చర్ అనేది ఉంది దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ధనధాన్య సమితీస్, స్టేట్ లెవెల్లో స్టేట్ సమితీస్, నేషనల్ లెవెల్లో నేషనల్ సమితి జస్ట్ ప్లానింగ్కి నేషనల్ది. దీంతో పాటు మనకు నీతి ఆయోగ్ టెక్నికల్ అసిస్టెన్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దీన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఇది పిఎం ధనధాన్య కృషి యోజన. 4 districts ఏవేవి సెలెక్ట్ అయినాయంటే సో అనంతపూర్, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు మనము టాపిక్ నెంబర్ 5కి వచ్చేస్తే గూగుల్ డేటా సెంటర్ అనేది 1 GW డేటా సెంటర్ అనేది విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ 1 GW డేటా సెంటర్ భారతీయ ఎయిర్టెల్, అదానీ వాళ్ళతో కలిపి ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది $15 billion ఇన్వెస్ట్మెంట్ అనమాట. $15 billion ఇన్వెస్ట్మెంట్. ఇంత ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ మనకు ఇంత ఎక్సెసివ్ ఇన్వెస్ట్మెంట్ మనము బుల్లెట్ ట్రైన్ ఇంత లార్జ్ ప్రాజెక్ట్స్లోనే మనం చూస్తామన్నమాట. సో అంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఈ గూగుల్ అనేది అదానీ వాళ్ళతో కలిపి, భారతీయ ఎయిర్టెల్తో కలిపి మనకు విశాఖపట్నంలో పెట్టడం జరుగుతుంది. ఈ డేటా సెంటర్ అనేది మామూలుగా డేటా సెంటర్లో మనం ఏం చూస్తామంటే స్టోరేజ్ డివైజెస్, సర్వర్స్, ఎక్కువ ఎనర్జీ యూటిలైజేషన్ చేసుకుంటుంది కాబట్టి ఎనర్జీ డివైజెస్, ట్రాన్స్ఫార్మర్స్, నెట్వర్క్ డివైజెస్, రూటర్స్ ఇట్లాంటివన్నీ చూస్తామన్నమాట ఈ డేటా సెంటర్లో. ఈ డేటా సెంటర్లో 1 GW ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ ఎనర్జీ కన్జంప్షన్ అనమాట. అంత ఎనర్జీ ఈ డేటా సెంటర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. టోటల్ విశాఖపట్నమే 2 to 3 GW ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటే ఈ ఓన్లీ 1 డేటా సెంటర్ మాత్రమే 1 GW ఎనర్జీ ఇది కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఈ 1 GW ఎనర్జీ, సో దీంట్లో నుంచి మనకు డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది అంత ఎక్కువ ఏమీ జనరేట్ కాదు. కానీ ఈ 1 GW ఎనర్జీ వల్ల మనము రెన్యూబుల్ పవర్ ప్రాజెక్ట్స్, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ ఇవన్నీ డెవలప్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల యాన్సిలరీ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి, మనకు ఎనర్జీ కన్జంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా అవుతుంది. సో దీంతో పాటు ఈ డేటా సెంటర్తో పాటు గూగుల్ అనేది సబ్మెరైన్ కేబుల్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ సబ్మెరైన్ కేబుల్స్ వల్ల మనకు
మామూలుగా ఇప్పుడు 95% ఆఫ్ ద ఇంటర్నెట్ మనకి సబ్మెరైన్ కేబుల్స్ ద్వారానే వస్తుంది. ఓన్లీ 5% మనకు శాటిలైట్ ద్వారా వస్తుందన్నమాట. ఈ 95% వల్ల మనకు ఈ కేబుల్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఫాస్ట్గా మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంటుంది, లో లేటెన్సీ ఉంటుంది, హై బ్యాండ్ విడ్త్, హై త్రూపుట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దానివల్ల మనకు ఏఐ రిలేటెడ్ ఏదైనా ఇండస్ట్రీస్ కానీ ఫిన్టెక్ ఇండస్ట్రీస్ కానీ ఏమైనా స్టార్టప్స్ కానీ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడం చాలా అవకాశం ఉంటుంది. మనకు ఎట్లయితే హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ ఎట్లా డెవలప్ అయిందో ఏఐ బేస్డ్ ఇండస్ట్రీస్ ఈ డేటా సెంటర్ వల్ల విశాఖపట్నంలో డెవలప్ కావడానికి చాలా అవకాశం ఉందన్నమాట. సో ఇది మనకు గూగుల్ డేటా సెంటర్ గురించి. దాని కంటిన్యూషన్లో భాగంగా మనకు ఏపీలో డేటా సెంటర్ పాలసీ అని ఉంది. ఈ డేటా సెంటర్ పాలసీ 6 GW ఆఫ్ ఎనర్జీ డేటా సెంటర్ కెపాసిటీని మనం డెవలప్ చేయాలనుకుంటున్నాము బై 2030. దీంట్లో భాగంగా డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది కూడా ఒకటి ఉందన్నమాట ఏపీలో. సో ఇది ఇంకా వేరే కంపెనీ కూడా సిఫీ ఇన్ఫినిటీ అనేది 550 మెగావాట్స్ ప్రాజెక్ట్స్ని కూడా డెవలప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించింది అనమాట గూగుల్తో పాటు. సో టాపిక్ నెంబర్ 6 ఇప్పుడు బీపీసీఎల్ ఐఓఎల్ ఒక పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మెగా రిఫైనరీ ప్రాజెక్టు రామాయపట్నం పోర్ట్, నెల్లూరు డిస్టిక్లో రామాయపట్నం పోర్ట్ దగ్గర ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ప్రపోజ్ చేశారనమాట, ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో రిఫైనరీ ప్రాజెక్ట్స్ జనరల్గా ఏం చేస్తాయంటే క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని రిఫైన్ చేసి పెట్రోల్, డీజిల్, కెరోసిన్, బిట్టుమిన్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్గా దీన్ని కన్వర్ట్ చేసి ఏదో డొమెస్టిక్ పర్పస్కి యూజ్ చేయడము లేకపోతే ఎక్స్పోర్ట్స్కి యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ బీపీసీఎల్ ఐఓఎల్ టోటల్గా 1 lakh crores, దాదాపు 1 lakh crores ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తామని ఇంట్రెస్ట్ చూపించారు. మెజారిటీ స్టేక్ మోర్ దాన్ 90% బీపీసీఎల్ది, మైనారిటీ స్టేక్ ఐఓఎల్ది ఓన్లీ 10% అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు ఇక్కడ జామ్నగర్, పారదీప్ పోర్ట్ లాగా మనకు కూడా ఇక్కడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో దాంతోపాటు మనకు ఇక్కడ గవర్నమెంట్ కూడా చాలా సబ్సిడీస్ ఇస్తుంది. క్యాపిటల్ సబ్సిడీ మోర్ దాన్ 75% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తుంది. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినది 75% వితిన్ 15 years ఆ టైంలో వాళ్ళు రికవర్ కూడా చేసుకునేలాగా. నెక్స్ట్ జిఎస్టీ సబ్సిడీ డ్యూరింగ్ ఆపరేషనల్ ఫేజ్, అంటే వాళ్ళు స్టీల్ కొనుక్కోవడం కానీ పైప్ లైన్స్ లేకపోతే సిమెంట్ ఇట్లాంటివి కొనుక్కోవడంలో కూడా జిఎస్టీ పే చేస్తారు కదా, అవి కూడా రీఫండ్ చేయడం జరుగుతుంది. స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీలో కూడా ఐజిఎస్టీ భాగం మనకు రిఫండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆపరేషనల్ ఫేజ్లో కూడా సమ్ ఆఫ్ ద ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇచ్చారు. ఇంకా దాంతోపాటు పవర్ సబ్సిడీ, ఎంప్లాయ్మెంట్ సబ్సిడీ ఇవన్నీ ఇస్తామని గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపించింది అనమాట. సో నెక్స్ట్ 7th టాపిక్ వచ్చేస్తే మనకు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ రీసెంట్గా ఇండియన్ మ్యారిటైమ్ వీక్ అనేది ముంబైలో జరిగిందనమాట. 27th October నుంచి 31st October వరకు. అక్కడ ఒక ఎంఓయూ అనేది విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సైన్ చేశారనమాట. ఏంటంటే అది షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్ ఫెసిలిటీస్ మనకు దుగ్గిరాజపట్నం పోర్ట్ దగ్గర వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తామని ఇంట్రెస్ట్ చూపించారనమాట. సో మనం ఇప్పుడు షిప్స్ అన్ని ఫారిన్ వెజల్స్ మీద డిపెండెన్సీ ఎక్కువ ఉంది. షిప్ రిపేర్ ఫెసిలిటీస్ కూడా ఇండియాలో చాలా తక్కువ ఉందన్నమాట. ఈ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మాత్రం ఇప్పుడు ఇక్కడ 29,000 crores మనము దుగ్గిరాజపట్నం పోర్ట్ దగ్గర షిప్ రిపేర్ అండ్ షిప్ బిల్డింగ్ ఫెసిలిటీస్ని ఎస్టాబ్లిష్ చేస్తామని ఇంట్రెస్ట్ చూపించాయి. డిఫరెంట్ జపనీస్ కంపెనీస్, సౌత్ కొరియన్ కంపెనీస్ కూడా మనకు దీంట్లో భాగంగా ఇంట్రెస్ట్ చూపించాయి అనమాట. అక్కడ మేము కూడా ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేస్తామని. సో ఇది మేక్ ఇన్ ఇండియాకి కూడా ఇది దోహదపడుతుంది అనమాట. ఎందుకంటే మనము ఇండియాలోనే మన షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మేక్ ఇన్ ఇండియాలో కూడా అది దోహదపడుతుంది. ఇప్పుడు 8th టాపిక్ వచ్చేసి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, రియల్ టైమ్ కోఆర్డినేషన్కి. ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు రియల్ టైమ్ కోఆర్డినేషన్కి మనము ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది సేమ్ సెంట్రల్లో అయితే మనకు ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో సైక్లోన్స్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, ఏదైనా డిజాస్టర్ వచ్చినా వెంటనే ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు. సో డ్యూరింగ్ ద డిజాస్టర్, ప్రీ డిజాస్టర్, డ్యూరింగ్ ద డిజాస్టర్, పోస్ట్ డిజాస్టర్. ప్రీ డిజాస్టర్లో ఏమేమి మెజర్స్ తీసుకోవాలి, పోస్ట్ డిజాస్టర్లో ఏం తీసుకోవాలి, డ్యూరింగ్ ద డిజాస్టర్లో ఏం తీసుకోవాలి అనేది ఇవి కోఆర్డినేట్ చేసుకొని మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. సో రీసెంట్గా మనము సైక్లోన్ మోంతాన్ కూడా ఎఫెక్టివ్గా మనము డెత్ని కానీ లైఫ్ బిల్డింగ్స్కి డ్యామేజ్ని కానీ చాలా మినిమైజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్
బాగా ఇంప్లిమెంట్ చేయడము, దాంతోపాటు ఆర్టీజీఎస్ని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీని కూడా బాగా యూటిలైజ్ చేసుకోవడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా మనం సెన్సార్స్ని శాటిలైట్స్ డేటాని, వెదర్ మానిటరింగ్ డేటాని ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని మనము అర్లీ వార్నింగ్ డెసిమేషన్ సిస్టమ్స్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దాంతోపాటు మనము మన మిత్ర అనేది ఒక వాట్సాప్ గవర్నెన్స్ ఉందన్నమాట. పీపుల్కి ఏదైనా గ్రీవెన్స్ వచ్చినా వాళ్ళు వెంటనే అక్కడ రిడ్రెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రియల్ టైంలో కూడా క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ డేటా కూడా చేయొచ్చు అనమాట మన మిత్ర ద్వారా. సో ఆర్టీజీఎస్, మన మిత్ర, అవేర్ అనేది ఇంకోటి ఉంది వెదర్ డేటా కలెక్షన్కి. సో అది కూడా యూటిలైజ్ చేసుకొని మనం సైక్లోన్ మొంతాని ఎఫెక్టివ్గా సైక్లోన్ మొంతాలో కాజయ్యే డెత్ని, డ్యామేజ్ టు ద బిల్డింగ్స్ని కూడా చాలా మినిమైజ్ చేయడం అనేది జరిగింది. సో అదనమాట ఇది. సో ఒక్కొక్క డిజాస్టర్లో డిఫరెంట్ గ్రూప్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఏదైనా డిజాస్టర్ ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చిందనుకో పర్టికులర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గ్రూప్ యాక్టివేట్ అవుతుంది. సో దాని ద్వారా వీళ్ళు ఎస్పీలకు కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు కానీ ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి కూడా దీంట్లో భాగంగా కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ని. సో ఇది మన ఏపీ కరెంట్ అఫైర్స్. మ్యాగజైన్ మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ లింక్లో మ్యాగజైన్ అవైలబుల్గా ఉంటుంది, మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.